దేవుడు ఒకనికి తోడై ఉన్నాడంటే సత్యం తోడైనా సరే వాడికి లోబడాల్సిందే, భయపడాల్సిందే. ఎందుకంటే దేవుడే, ఈ విశ్వానికి రాజే వానికి తోడై ఉన్నాడు. అంత బలవంతుడు తోడై ఉంటే నోరు మూసుకొని నేను ఇక వాడిని గౌరవించాల్సిందే, వానికి లోబడాల్సిందే, కానీ వాని ఎదుట ఇబ్బందికరంగా ఉండకూడదు అనే ఇంకితం ఖచ్చితంగా ఎవరికైనా తెలిసి ఉండాలి. కానీ సౌలు రివర్స్. యెహోవా దావీదుకు తోడై ఉండుట చూచి మరి ఎక్కువగా భయపడి దావీదుకు విరోధముగా అయిపోయాడట. అంటే ఇప్పుడు ఎవరికి విరోధంగా అయిపోయాడు? సాక్షాత్తు దేవునికే విరోధంగా అయిపోయాడు. సౌలు దేవునికి విరోధే? సౌలు దేవునికి శత్రువా? చెప్పండి మీరు. సౌలుని ఏర్పరిచింది ఎవరు? అభిషేకించింది ఎవరు? ఆ ప్రజల మీద రాజుగా. అమ్మో నా వల్ల కాదని పోయి సామానుల్లో దాక్కుంటే అందులో దాక్కున్నవాడిని సైతం తీసుకొచ్చి రాజుగా నియమించింది ఎవరు? దేవుడే, సమూయేలు ద్వారా. ఇన్ని చేసిన ప్రభు, ఆ ప్రభువుకి ఎందుకు విరోధంగా మారిపోయాడు? ఎందుకు శత్రువుగా మారిపోయాడు? దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు దావీదుకు శత్రువైన వాడు దేవునికి కూడా పెద్దగా చెప్పండి. అయినా సరే సౌలు తెగించాడు. ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు సౌలు పరదైసుకు పోతాడా, నరకానికి పోతాడా? చెప్పండి, ఒక మాట చెప్పండి. ఇప్పుడు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ దావీదుకు సౌలు విరోధంగా ఉన్నాడంటే సౌలు ఎవరికి కూడా విరోధంగా ఉన్నాడు? దేవునికి కూడా విరోధే. ఇంకా చెప్పాలంటే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు వస్తాడు. వచ్చి సమూయేలు ఏం చెబుతాడో తెలుసా? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నా దగ్గరకు వచ్చుట వలన, నన్ను పిలుచుట వలన నీకు ప్రయోజనం ఏంటి అనే మాట సమూయేలు వాడతాడు. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా అంటే నీకు శత్రువు అయిపోయాడు దేవుడు. ఎందుకయ్యాడంటే నువ్వు దేవునికి శత్రువు అయిపోయావు కాబట్టి నిన్ను ఎడబాసి నీకు పగవాడు అయిపోయాడు దేవుడు. నన్ను పిలిచి ప్రయోజనం ఏంటి అంటాడు సమూయేలు. సో ఈ రెండు మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి సౌలు దేవునికి శత్రువు అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే యాజకులను కూడా చంపుతాడు. దావీదుకు సపోర్ట్ చేశారని యెహోవా యాజకులను కూడా, ఏఫోదు ధరించుకున్న యాజకులను కూడా ఈ సౌలు అనేవాడు చంపుతాడు. దీని అంతటిని బట్టి మీరేం చెప్తారు? ఇప్పుడు సౌలు ఎక్కడికి పోతాడు? నరకానికి పోయి, పాతాళానికి పోతాడా, నరకానికి పోతాడా, పరదేశుకు పోతాడా, పరలోకం పోతాడా, ఎక్కడికి పోతాడు? ఏడుగోసాడికి పోతాడులే నాయన, ముందు మనం పెందలాడి పోయేది చూడు ఇంటికి అంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరదేశుకి వెళ్తాడా? ఒక మాట చెప్తా, సౌలు చంచలుడు, చంచల మనస్సు కలిగిన వాడు. దేవుని కార్యం చూచినప్పుడు దేవునికి భజన చేస్తాడు, ఇంకొక దాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని వైపు తిప్పబడతాడు, స్థిరంగా ఉండడు. ఈ చంచల మనస్సు ఉన్నటువంటి వ్యక్తుల్ని శత్రువు వాడుకుంటాడు. అందుకే స్థిర మనస్సు కోసం దావీదు ప్రార్థన చేశాడు. 50వ కీర్తన మనం చదివితే 51వ కీర్తన 51వ కీర్తన మనం చదివితే 10వ వచనం చదువు. 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అదిగో, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిర మనస్సు ఇంటూ చంచల మనస్సు, వ్యతిరేక పదాలు. ఓకే, ప్రకృతి వికృతి. ఓకే, నవ్వు ఇంటూ ఏంది చెప్పరా? వ్యతిరేక పదాలండి. నవ్వు, ఓకేనా? పరిశుద్ధం ఇంటూ న్యాయం ఇంటూ
కదా. అట్లాగే ఇప్పుడు దీన్ని కూడా చెప్పండి. ఏం చెప్పాలి? స్థిర మనస్సు ఇంటూ దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని చూసి, ఏ పరిస్థితిని చూసి ఈ మాట అడుగుతున్నాడు? చెంచల మనస్సు చెలించి నా మనసు స్థిరముగా నిలపలేనందున బత్షెబా విషయంలో బలహీనపడి తన భర్త అయిన ఊరియా ప్రాణమును తీసి దోషం కట్టుకున్నా, నిరపరాధ రక్తమును చిందించి దౌర్భాగ్యుడైపోయా. దేవా, నా మనసు స్థిరత్వాన్ని కోల్పోయి చంచలత్వంలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళినందుకే సౌలు ఆగతి పట్టాడు. నేను కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. దేవా, నా అంతరంగములో స్థిరమైన మనస్సు, దానికి ముందన్నాడు, దేవా శుద్ధ హృదయము నా యందు కలుగజేయుము, స్థిరమైన మనసు నా అంతరంగములో నూతనముగా పుట్టించుము. ఏం పాత మనసు ఏమైంది? చంచలమైపోయింది, మలినమైపోయింది. దాన్ని తొలగించి స్థిరమైన మనసును క్రొత్తగా నాలో పుట్టించయ్యా అని వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌలు మెంటాలిటీ అది. ఈ చంచల మనస్సు ఉన్నటువంటి సౌలుని శత్రువు టార్గెట్ చేశాడు. అతన్ని ఆవహించి దేవుడు ఎవని పక్షమున నిలిచాడో ఆ దావీదుని తరమటం మొదలుపెట్టాడు. ఇంకొక మాట, అంతమంది సమూహం ఉంటే దావీదునే ఎందుకు తరుముతున్నాడు? పాపం దావీదుని కొండల్లో, అడవుల్లో, గుట్టల్లో ఎక్కడా ఉండనీలా, ఊళ్ళో ఉండనీలా, పల్లెలో ఉండనీలా, అడవిలో ఉండనీలా, ఎడారిలో ఉండనీలా, కొండల్లో ఉండనీలా, బండల్లో ఉండనీలా. పాపం దావీదైతే సౌలుని ఎదుర్కొని, రాజా ఒక గువ్వ, ఒక పిచ్చుక, ఒక చిన్న పక్షి, నేను నా వెంట ఎందుకయ్యా పడుతున్నావు? రాజ్యాన్ని వదిలిపెట్టి నన్నెందుకయ్యా తరుముతున్నావు రాజా? ఈ మారు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడు, కానీ తాను అభిషేకించిన వాని నేను ముట్టకూడదని నీ ప్రాణమును నాకు దేవుడు అప్పగించిన నీ ప్రాణమును తీయక ఇదిగో నీ వస్త్రపు చెంగును మాత్రము కోసి తిని, రాజా మిన్నల్లి వంటి వాణ్ణి నన్ను తరుముతున్నావేమయ్యా నువ్వు అని పాపం దావీదుకి ఎక్కడా నెమ్మది ఉండదు. గుహల్లో, గుట్టల్లో, కొండల్లో, బండల్లో దాక్కునే పరిస్థితి ఏర్పడింది. నిద్రాహారాలు లేకుండా తరుమబడ్డాడు. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఆ పరిస్థితి ఉందా? దావీదు అన్నలకుందా? శుభ్రంగా ఆ ఫిలిస్తీయుల యుద్ధంలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి చేరారు, ప్రశాంతంగా హ్యాపీగా ఉండిపోయారు. వాళ్ళకి తరుమబడిన అనుభవాలు లేవు, రిలాక్స్. కానీ దావీదు మాత్రం, పోనీ వాళ్ళ అన్నలు ఏమన్నా దావీదు సపోర్ట్గా నిలిచారా? లేదు. ఒక్కడే తనను ప్రేమించిన నలుగురిని వెంటేసుకొని తిరుగుతా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. ఎందుకలా? మిగిలిన వాళ్ళని ఎవరిని తరవకుండా సౌలు దావీదునే ఎందుకు తరుముతున్నాడు? ఈరోజు మిగిలిన వాళ్ళ అనుభవాలన్నీ ఒక పక్కన చూసుకుంటే నువ్వు స్పెషల్గానే తరమపడుతున్నట్టు నీ జీవితంలో నీకు అనిపిస్తూ ఉంటుంది. అందరి జీవితాలు చూసి నేను బ్రతుకుని చూసుకుంటే నీకు క్లియర్గా అర్థమవుతుంది, నేనేందో ప్రత్యేకంగానే తరమపడుతున్నా, టార్గెట్ అవుతున్నా, ఏం జరుగుతుంది నాకు అనే ప్రశ్న నీ మట్టుకు నీకు నీ మనసులో కలుగుతుండొచ్చు. దానికి సమాధానం ఇదే. నాకు ఎన్నోసార్లు ఈ ప్రశ్న తారసిల్లింది. దానికి దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఇప్పుడు నేను నీకు చెప్తున్న జవాబు. ఏదైనా నా అనుభవంలో నుంచే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. ఎందుకలా అంటే మిగిలిన వాళ్ళందరి మీద దేవునికి ఉన్న ఏర్పాటు వేరు, దావీదు ఒక్కడి మీద దేవునికి ఉన్న ఏర్పాటు వేరు. మిగిలిన వాళ్ళందరి సైకాలజీ, దేవునితో వాళ్ళకున్న అనుబంధం వేరు, దావీదుకి దేవునికి ఉన్న అనుబంధం వేరు. ముందే చెప్పా, వీళ్ళిద్దరూ ఒడంబడిక చేసుకున్నారు అని. అంటే ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇక్కడ రెండు సంగతులు మనం గుర్తించాలి. మొదటిది ఏంటంటే
దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దావీదును స్పెషల్గానే దేవుడు కనిపెడుతున్నాడు. ఇది మొదటిది. రెండవది, దేవుడు దావీదుకు తోడై ఉన్నాడన్న ఒక్క మాటతో ఆపను. ఇంకొక మాట ఏంటంటే, దావీదు కూడా దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. దావీదు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు కూడా దావీదును ఎంతో ప్రేమించాడు. వీళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు విడదీయరాని అనుబంధం కలిగి ఎంతో దగ్గరయ్యారు. దేవుడు దావీదు, దావీదు దేవుడు. ఎంత అంటే, నా కొరకు నువ్వు, నీ కొరకు నేను, నాకు అన్నిటికంటే అందరికంటే నువ్వే కావాలి అని కోరుకున్నాడు దేవుణ్ణి. నీ సంతోషమే కావాలి, నీ చిత్తమే నెరవేరాలి. దేవా, నీ ఇష్టమే నా ఇష్టం, నీ చిత్తమే నా చిత్తం, నా హృదయం నిండా నీ ఇష్టాలు నెరవేర్చాలనే ఆశ తపనే ఉంది దేవా, నీ కొరకే నా బ్రతుకు అనే తీర్మానం చేసిన వాడు ఈ ఒక్కడే. ఇశ్రాయేలు సర్వ సమాజములో ఇతని వంటి వాడు ఇంకొకడు లేడు. అది రహస్యం. దేవునితో ఇలా స్థిర తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కట్టుబడి దేవుణ్ణి నిరంతరం ప్రేమించే ఆ మనస్సు ఉంది దావీదుకి, ఆ విశ్వాసం ఉంది దావీదుకి, ఆ ఆరాధన ఉంది దావీదులోనే. దేవుని కొరకు ఆ ఆకలి, ఆశ ఉంది దావీదులోనే. అందుకే అంతమందిలో ఎవరున్నారు అని సౌలు రాజుగా అభిషేకింపబడిన తొలినాళ్లలోనే మొదటిసారి తిరుగుబాటు చేసినప్పుడే దేవుడు వెతికాడండి. ఇంచుమించు 8 సంవత్సరాల ముందు, దావీదు పుట్టుకకు ముందు 8 ఏళ్ల ముందే దేవుడు వెతికాడు. ఇదిగో ఇప్పుడు నేను వెతుకుతున్న 8 సంవత్సరాల తరువాత యెషయికి కొడుకు పుడతాడు. కొడుకులు ఉంటారు, వాళ్ళల్లో ఇదిగో దావీదు అనువాడు పుడతాడు. నేను ఆశించినటువంటి మనసు, హృదయం అతనిలో ఉంది అని కనుగొని మౌనంగా కూర్చున్నాడు దేవుడు. దేవుడు వెతికాడు. ఇశ్రాయేలు సర్వ సమాజంలో దావీదు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవానిగా, దేవుడంటే ఇష్టడుగా, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఆసక్తి, దేవుడంటే ఆరాధన, దేవుడంటే భక్తి, దేవుని కొరకే బ్రతుకు అనే తీర్మానం అన్నీ కలిగి ఉన్నవాడు. దేవుని పట్ల అచంచల విశ్వాసం, దేవుడు ఆశించే కొలతలన్నీ కలిగిన వాడు ఒకడు కనపడ్డాడు. యెషయిలో కనపడ్డాడు. దేవునికి మహిమ. రైట్. ఇప్పుడు ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలని స్థిర తీర్మానం చేస్తారో, వినండిగా, ఎవరైతే దేవుని కొరకు నిజాయితీగా స్థిరంగా బ్రతకాలని నడుం కడతారో, స్థిర తీర్మానం చేస్తారో, వాళ్ళతో గొడవ స్టార్ట్ అయింది సైతానుకి. వాళ్ళు టార్గెట్ అవుతారు సాతానుకి. ఎవడు దేవుని కొరకు బ్రతకాలి, దేవునితో నడవాలి, దేవుని చిత్తం చేయాలి, దేవునికి అభ్యంతరంగా ఉండకూడదు, దేవుడు ఆశించినవన్నీ నేను నెరవేర్చాలని దేవాసక్తిని కనపరుస్తారో తమ హృదయంలో, వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు దృష్టిస్తాడు, సైతాను కూడా దృష్టిస్తాడు. ఇప్పుడు దావీదు ఇద్దరికి టార్గెట్ అయ్యాడు. ఒకటి పెద్ద ఆయనకి టార్గెట్ అయ్యి ఆయన చేత ఎంపిక చేయబడినందున శత్రువుకు టార్గెట్ అయ్యాడు. ఈరోజు నిన్ను ఎందుకు ఇంతసేటు శత్రువు తరమటానికి గల కారణం ఏంటంటే, ఆయన ప్రత్యేకంగా నిన్ను ఏర్పరచుకున్నాడు గనక. అంతేకాదు, నీవు కూడా దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నావు గనక, దేవుని కొరకు నిజాయితీగా బతకాలనుకుంటున్నావు గనుక, దేవుని చిత్తం చేయాలనుకుంటున్నావు గనుక, నిరంతరం దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నావు గనుక, దేవుని పక్షంగా నిలిచి శత్రువుని నాశనం చేయాలనుకుంటున్నావు గనుక
నీలో ఆ తీర్మానం ఎప్పుడైతే వచ్చిందో, నీ హృదయంలో ఆ ఆశలు ఎప్పుడైతే కలగటం మొదలెట్టాయో, అప్పుడు వాడు నిన్ను ఇక తరమటం మొదలుపెట్టాడు, శత్రువు. ఇది రహస్యం. నీలో ఒకవేళ ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు లేకపోతే నీకే ఒత్తిడి ఉండేది కాదు. నిజం, నీకే ప్రెజర్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నావో, ఆకలి కలిగి ఉన్నావో, ఆయన సంతోషాన్ని వెతకాలని నిర్ణయించుకున్నావో, అప్పుడు నేను బాగా గుర్తించానండి, ఎవరు దేని కొరకు వ్యూహాత్మకంగా, దేవుని కొరకు వ్యూహాత్మకంగా కదులుతారో, దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలనుకుంటారో, దేవుని సంతోషం కంటే మిక్కిలి ఎక్కువైంది ఏదీ లేదని నిర్ణయించుకుంటారో, వాళ్ళ విషయంలో దేవుడు ఎలా ఉంటాడో శత్రువు కూడా అంత డేంజర్గా ఫాలో అవుతుంటాడు.